డిఫరెంట్ జానర్ మూవీస్ ని ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ అప్పుడో ఎప్పుడో కంప్లీట్ అవ్వగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోవాల్సిన ఈ సినిమా సడన్ గా థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫర్మ్ చేసుకోగా ఏమాత్రం ఆడియన్స్ ను అలరించలేకపోయిన ఈ సినిమా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా కలెక్షన్ల పరంగా మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించలేకపోయింది. మొదటి 3 రోజుల వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 25 లక్షల రేంజ్ లో షేర్ ను డెఫిసిట్ లో నెగటివ్ షేర్స్ తీయకుండా సొంతం చేసుకోగా మిగిలిన రన్ లో సినిమా ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక చేతులెత్తేసింది. మిగిలిన టోటల్ రన్ లో మరో 35 లక్షల లోపులోనే గ్రాస్ కలెక్షన్ ను 15 లక్షల లోపే డెఫిసిట్ లో నెగటివ్ షేర్స్ తీయకుండా షేర్ ను సొంతం చేసుకుంది సినిమా. దాంతో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా 1 కోటి రేంజ్ లోకి అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్ ను అందుకోగా డెఫిసిట్ లో నెగటివ్ షేర్స్ తీయకుండా 40 లక్షల రేంజ్ లో షేర్ ను అందుకుంది. ఓవరాల్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అనుకున్న మినిమం 5 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ సినిమా అందులో 10% కూడా రికవరీని సొంతం చేసుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక రిలీజ్ అయిన 3 వారాల టైం కి సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యి అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవుతూ ఉంది. మరి అక్కడైనా సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది, ఎలాంటి వ్యూవర్షిప్ లభిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.